నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోటా పట్టణంలో 80 లక్షలతో నిర్మించిన సచివాలయాన్ని ఎమ్మెల్యే వరప్రసాద్, ఎమ్మెల్సీ బలి కళ్యాణ్ చక్రవర్తి ఆధ్వర్యంలో ప్రారంభం. తిరుపతి జిల్లా కోటా పట్టణంలో 80 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించబడిన సచివాలయం, వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రం, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లను గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు వెలగపల్లి వరప్రసాదరావు, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి, మాజీ డీసీసీబీ చైర్మన్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి, ఆర్డీఓ కిరణ్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జరగబోవు 2024 ఎన్నికల్లో అభివృద్ధిని చేసి ఓటు వేయమన్న ఒకే ఒక వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని, ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగిందని గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు వెలగపల్లి వరప్రసాదరావు అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నల్లపురెడ్డి వినోద్ కుమార్ రెడ్డి, మండల కన్వీనర్ పలగాటి సంపత్ కుమార్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు షేక్ మొబిన్ బాషా, గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్, డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి, ఎంపీడీఓ భవానీ, ఎంఆర్ఓ పద్మావతి, కోటా సర్పంచ్ వెంకటరమణమ్మ, ఉప సర్పంచ్ గాది భాస్కర్ మధుసూదన్ రెడ్డి, చెంచు రాఘవరెడ్డి, నరమల రమణయ్య, పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒకవేళ నష్టం అంటూ జరిగితే వెళ్ళిపోతారు. ఇదే రామిరెడ్డి గారు వారు సరైనలా నాకు వినోద్ చెప్పిన తర్వాత నిధులు రాలేదు అంటే అప్పుడు నేను కూడా అందరు అధికారులతో అక్కడ మాట్లాడడం జరిగింది. పంచాయతీరాజ్ మాత్రమే కాదు, ఎలక్ట్రిసిటీ వస్తారు, ఆర్ఎండ్బి వస్తారు, అన్ని శాఖల నుంచి వాళ్ళు వస్తారు. వారికి ఏ నిమిషం నష్టం అనుకుంటారో వెళ్ళిపోతారు. సమస్య వస్తే అప్పుడు ఒక ప్రజాప్రతినిధి ఉన్నాడు ఇక్కడ, 46,000 ఓట్లతో గెలిచి ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు మేము. అలాగే ఒక ఎంపీటీసీ ఉన్నాడు, అలాగే ఒక సర్పంచ్. అవకాశాలు లేవు, మన ప్రజాస్వామ్యం అలా ఉంది. అలాగే నేను ప్రజాప్రతినిధిని కనుక, నేను రెండూ చూసి వచ్చిన వ్యక్తిని కనుక అటువైపు చూడడానికి నాకు హక్కు లేదు. తర్వాత నేను కూడా పెద్ద సంఘం అనేవాడు. నేను కూడా యువకులో ఉన్నప్పుడు పని చేయాలని ఆశపడతాం, తప్పు లేదు. కానీ ఎప్పుడైతే సమస్యలకు కారణమవుతుంది తెలుసుకోవాల్సిన బాధ్యతలు చాలా ఉంది. ఎందుకంటే ప్రజాప్రతినిధులు మేము అందరికీ సమాధానం చెప్పాలా. ఒక కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు గబుక్కుని కారుకి వెళ్ళిపోవచ్చు, కానీ వరప్రసాదరావు కారుకి వెళ్ళడానికి అవకాశాలు లేవు. ఆ రోజు ఎందుకు మరి నాకు వినోద్ ఆ విధంగా ప్రయాణం చేసుకున్న వ్యక్తిని, పనులు నవరత్నాల పేరుతో అవి అందరికీ తెలుసు. ఆ హామీతోనే ఒక్కసారి చూడండి. నేను చేయగలిగితేనే చెప్తున్నాను, లేకపోతే నేను చెప్పే పరిస్థితి లేదని ఆయన కేవలం 1 పేజీ మేనిఫెస్టో మాత్రమే ఇచ్చాడు. అది కూడా నమ్మి ప్రజలు ఆయనకు అధికారం ఇచ్చిన తర్వాత ఏ 10 పేజీల మేనిఫెస్టోనో ఈ రోజుకి అతను అనధికారికంగా కూడా జరిగిన మేళ్లు చూస్తే మనకు అర్థమవుతా ఉంది అని చెప్పి మనం వచ్చేస్తున్నాం. అతను ఇతను అని కాదు, ఆ వర్గం ఈ వర్గం అని కాదు, కులాలకి మతాలకి సంబంధం లేదు. మహాత్మా గాంధీ గారి ఆలోచన విధానం ఏదైతే గ్రామ స్వరాజ్యం, దాని గ్రామాల ముందుకు తీసుకురావాలనేటటువంటి ఆలోచనతో ఆయన వేసిన తొలి అడుగే ఈ గ్రామ సచివాలయం. గతంలో ఇక్కడ ఉన్నటువంటి ఎవరైనా కావచ్చండి, నాయకులు ఉంటారు,
ఆ నాయకుల చుట్టూ తిరగాల, లేదంటే వాళ్ళు పోయి అధికారుల చుట్టూ తిరగాలి. ఒకరు చేస్తారు, ఒకరు నెలల కాలాలు తిప్పిన రోజులు ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితులు ప్రజలకు రాకూడదు. ఖచ్చితంగా విమర్శించే మనుషులు ఉంటారు, పొగిడే మనుషులు ఉంటారు. సర్వసాధారణం ఒక ప్రాంతంలో అందరికీ కూడా మేలు జరగాల్సింది. కొత్తగా ఏం లేదు. ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈరోజు జగనన్న అన్ని సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడి ఇంటి తలుపు తట్టాలనే ఉద్దేశంతో ఆయన ఈ వాలంటీర్ సిస్టమ్ పెట్టాడు, గ్రామ సచివాలయాలు పెట్టాడు. అవతల పేదలు ప్రతి బిడ్డ బాగా చదువుకోవాలని కార్పొరేట్ స్కూల్ లెవెల్లో ప్రతి స్కూల్ని ఈరోజు బ్రహ్మాండంగా నాడు నేడు స్కీమ్ కింద స్కూల్స్ అంతా కూడా డెవలప్ చేస్తూ వస్తున్నారు. అదేవిధంగా మంచి వైద్యం అందాలని పేదలకి హాస్పిటల్స్ కూడా డెవలప్ చేసుకుంటూ వస్తున్నాడు. మహిళలు కూడా వాళ్ళు సొంతంగా కోట బిట్వన్కి సంబంధించి సచివాలయం, రైతు భరోసా కేంద్రం, అలాగే హెల్త్ క్లినిక్ ఇంత గొప్పగా తీర్చిదిద్ది రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పేది ఇంకొకటి కానీ చెప్పాలనుకున్నాను. అభివృద్ధి అంటే ఒక ఎమ్మెల్యే గారు, నేను, లేకపోతే ఇంకా అధికారులు మేమందరం సింగిల్గా చేసేది కదా. ఇదంతా ఒక కుటుంబంలాగా, ఒక పార్టీ కింద, ఒక గొప్ప నాయకుడి కింద పనిచేస్తున్నాం కాబట్టి ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆయన చెప్పిన బాటలో మేము ముందుకు వెళ్తున్నాం కాబట్టి అభివృద్ధి సాధ్యపడుతుంది. కాబట్టి ఈరోజు ఇంకా కోటని ఇంకా గొప్పగా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు ఇందాక మన మొబీన్ బాషా గారు చెప్తా వచ్చారు, మేము ఎప్పుడు ప్రజల్లో ఉంటామంటే మాకంటే ఎక్కువగా మన ఎమ్మెల్యే గారు ఉంటారు. కాబట్టి ఎమ్మెల్యే గారిని ఇంకా కోరేది ఏంటంటే మిగతా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి కానీ ఎమ్మెల్యే గారితో డిస్కస్ చేసి, గతంలో విందూరు మన గూడూరు రూరల్ మండలంలో ఉంది సచివాలయం, దాన్ని ఓపెనింగ్ చేయాల్సింది, అది మిస్ అయ్యాను. ఎమ్మెల్యే గారితో కలిసి ఓపెన్ చేయడం. ఈరోజు వినోద్ రెడ్డి గారితో ఆయన చేసిన కృషి వల్ల ఈరోజు నన్ను ఎమ్మెల్యే గారిని కలిసి ఈ సచివాలయం ఓపెనింగ్కి పిలిచి మా ఇద్దరిని కలిపి ఒక ప్రోగ్రాం చేసి అలాంటి అవకాశం కల్పించినందుకు ఈరోజు మీ అందరితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రత్యేక కృష్ణుడు, రుక్మిణీదేవి వేషధారణలో వీక్షకులను అలరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ జనార్దన్ రెడ్డి, డాక్టర్ రోహిణిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రోహిణి మాట్లాడుతూ కృష్ణాష్టమి సందర్భంగా పిల్లలు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే 10 మంది ఆనందిస్తారని, ఇలాంటి నృత్యాలు నేర్చుకోవడం వల్ల పిల్లలు ఎప్పుడూ ఆరోగ్యకరంగా ఉంటారని ఆమె వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జనార్దన్ రెడ్డి, మల్లెమాల మురళీరెడ్డి, చెప్పల వెంకటరమణయ్య, రావూరి రవిచంద్రారెడ్డి, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఆయన మనసంతా కూడా రామలింగ పెట్టి ఆ రథాన్ని ఒక అద్భుతమైన దృశ్యంగా తయారు చేశారు. పిల్లలు మెమెంటోస్ అన్నీ కూడా మాకు డాక్టర్ సిఆర్ఎల్ హాస్పిటల్ సౌజన్యంతో రావడం జరిగింది. ఇక్కడ ప్రసాద వితరణ అంతా కూడా డాక్టర్ శివకుమార్ గారి సౌజన్యంతో జరగడం జరిగింది. ఈ 2 కుటుంబాలకు కూడా మేము హృదయపూర్వకమైన వందనాలు అర్పిస్తున్నాము. వారు ఎప్పుడు కూడా ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని, ఆ కృషిని ఆలోచించి వారికి ముందుగా ఉండాలని కూడా ఇప్పుడు ఎక్కువ మంది కృషి తీసుకుంటున్న వారికి యువకుడు శివకుమార్ డాక్టర్ గారు ఇవ్వాల్సిందిగా
ఉంటాయి. పిల్లలు ఎప్పటికి కూడా ఫిట్గా ఉండేదానికి కూడా వేరే ఎక్సర్సైజులు కూడా ఏం అక్కర్ లేకుండా డ్యాన్స్లోనే వాళ్ళు ఇప్పుడు కొత్తగా కూడా జుంబో డ్యాన్స్లన్నీ అవి ఇవి కూడా పెడుతున్నారు. డ్యాన్స్ చేస్తూ ఎక్సర్సైజులు అది. కాబట్టి ప్రతి ఒక్కరూ డ్యాన్సుల్లో పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత శ్రమకోచి ఇక్కడ జరిపించిన మన రవిరెడ్డి గారికి, తర్వాత రవిచంద్ర గారికి, మిగతా వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. వాళ్ళ కోసం నుంచి ఇదే పనిలో ఈ వేదిక కోసం కానీ ఈ గిఫ్ట్ కోసం ప్రసాదాల కోసం ఎన్నో శ్రమకోచి అందరూ కూడా ఇక్కడ వేదిక మీద ఉండేవాళ్ళు. వేదంతా కూడా ఇది చాలా శ్రమపడి ఇంత కార్యక్రమాన్ని విజయంగా చేసినందుకు కూడా మీకు కూడా ఒక్కరికి ఆదర్శంగా నిలవాలని ఇన్ని రోజులకి మేము చెప్పినవన్నీ ఈ అమ్మాయి ఒక్కటే కొంచెం ఇన్స్పైర్ అయింది. చాలా సంతోషం. ఇలాగే మిగతా వాళ్ళందరూ కూడా ఏదో మీకు తోచిన పని చేసుకోవాలని కూడా మేము కోరుకుంటున్నాము. ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ అమ్మాయిని మేము అభినందిస్తున్నాం. ఆ మెంబర్స్ డైనమిక్ ప్రెసిడెంట్ విష్ణు ఇన్నర్ వీల్కి, మళ్ళీ డైనమిక్ ప్రెసిడెంట్ మహిళా మండలికి ఇద్దరు చాలా యాక్టివ్గా ఈ 2 నెలల్లో ఇంచుమించు 40 ప్రోగ్రాములు చేశారు. వారికి కూడా
మా అభినందనలు తెలియజేస్తున్నాం. ప్రతి మన మహిళా మండలి ఇంటర్వ్యూ తరఫున పలసరుకులు పంచే కార్యక్రమంలో దాతగా మనకు మన సీనియర్ మెంబర్ అయినటువంటి సౌందర్యక్క గారు 5,000 ఇస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇదే నెలలో అక్క మనకు గత 5 సంవత్సరాల నుంచి కూడా ఇస్తున్నారు. ఈ నెలలో అక్క వాళ్ళ పెళ్లి రోజు, ఆ సందర్భంగా ప్రతి సంవత్సరం ఇదే డేట్కి అక్క ఇస్తానని ప్రామిస్ చేస్తున్నారు. అలాగే ఇస్తూ ఉన్నారు. వాళ్ళకి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కూడా నేను కోరుకుంటున్నాను. మా సంస్థలో చాలా ముఖ్యమైన మెంబర్ ఆమె. ఏదైనా అందరం సలహా పడతాము ఆమెతోటి. పెద్ద మెంబరు, ఆమె సలహాతోనే మేము కూడా ముందుకు పోతున్నాము. మా సంస్థలో పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మాకందరికీ కూడా వాళ్ళ సలహాలు సంప్రదింపులతోనే మేము సంస్థను ముందుకు తీసుకెళ్తున్నాము. చాలా సంతోషం. ఇప్పుడు మా సంస్థలో 60 మంది సభ్యులు ఉన్నారు. అందరూ కూడా చాలా యాక్టివ్గా, చాలా జనరస్గా, వాళ్ళు మ్యాగ్నానిమస్గా అందరూ డొనేట్ చేస్తుంటారు. ఈ సంస్థకు మేము ఇన్ని రోజుల నుంచి ఇలాగా నడుపుతున్నాము. వాళ్ళతోటి కలిసి మేము ఈ కార్యక్రమాన్ని చేయగలుగుతున్నామంటే మా మెంబర్స్ అందరూ దాతృత్వం వల్లనే జరుగుతుంది. ఇంకా మీదట కూడా ఇలాగే జరుగుతుందని కూడా మేము కోరుకుంటున్నాము. మహిళా మండలి ఇన్నర్ వీల్ క్లబ్ తరఫున ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాము. మంజుల అని చెప్పి లాస్ట్ మంత్ మేము ఒక పాపకి చెప్పాము, నీకు నేర్పిస్తామంటే బాగా 2 సంవత్సరాల నుంచి చెప్తున్నాము. తను ఇన్స్పైర్ అయ్యి లాస్ట్ టైం మమ్మల్ని కలిసింది, నేను నేర్చుకుంటాను మేడం అని. మేము వెంటనే టీచర్ని అరేంజ్ చేసి నేర్పించడం జరిగింది. ఆ పాప నెల లోపల ఇవన్నీ కుట్టి మాకు తెచ్చి చూపించడం జరిగింది. వికలాంగురాలు అనేది పక్కన పెడితే వాళ్ళకే ఎక్కువ తెలివితేటలు ఉంటాయి. ఏది మనకు ఆర్గాన్ మన బాడీలో ఉండే అవయవం ఏదైతే పని చేయలేదో దాన్ని పక్కకు వదిలేసి పనిచేసే అవయవాన్ని వాళ్ళు ఉపయోగించుకొని ఎంతోమంది చాలా పెద్దోళ్ళు అయ్యి మంచి పేరు కూడా తెచ్చుకోన్నారు. ఆ పాప వచ్చిన తర్వాత మేము నేర్పించి నెలకల్లా అమ్మాయి జాగ్రత్తగా నేర్చుకొని మీ కుట్టి మాకు చూపించడానికి వచ్చింది. లోనక్క అమ్మాయికి మిషన్ ఇస్తాను, లాస్ట్ మధ్య బాగా నేర్చుకుంటే హ్యాండ్ మిషన్ కొనిస్తామని చెప్పారు. అక్క ఇప్పుడు కూడా అదే మాట చెప్పారు. నేర్చుకుంది కాబట్టి నెక్స్ట్ మంత్ అమ్మాయికి ఇవ్వడం, అదే రోజు ఇక్కడ మేము నెక్స్ట్ మంత్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ అమ్మాయికి నేర్పించిన అమ్మాయి కూడా మా మహిళా మండలి ద్వారానే నేర్చుకొని తన షాప్ పెట్టి మంచి ఎర్నింగ్లో ఉంది. అమ్మాయి రెంట్ తనే కట్టుకుంటుంది, ఫ్యామిలీని మొత్తం తనే లీడ్ చేసుకుంటుంది. అంత సంపాదిస్తుంది ఆ పాప. అమ్మాయి కూడా మా క్లబ్ తరఫున ఏదో నేర్చేసుకున్నాం, మనం డబ్బులు సంపాదిద్దాము అనేది వ్యాపకంగా పెట్టుకోకుండా తను ఆ పాప నేను అడగంగానే అమ్మాయికి నేర్పించేదానికి కూడా ఫ్రీగా నేర్పిస్తాం. మేమేం డబ్బులు కూడా ఇవ్వలేదు. ఆ అమ్మాయి నేర్పించే ఆ అమ్మాయి కూడా మా క్లబ్ తరఫున ధన్యవాదాలు. గూడూరు పట్టణంలోని గాంధీనగర్లోని ప్రశాంత్ నగర్ ప్రాంత గిరిజన వాసులు నీరు, రోడ్లు వంటి మౌలిక వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వారి గోడు సిఆర్ న్యూస్కు వెళ్లబుచ్చారు. గూడూరు పట్టణంలోని గాంధీనగర్లో ఉన్న ప్రశాంత్ నగర్ ప్రాంతంలో గిరిజనులు నివసిస్తున్నారు. వీరు త్రాగునీరు, రోడ్లు, వీధి దీపాలు ఇలాంటి మౌలిక వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా వారు సిఆర్ న్యూస్తో మాట్లాడుతూ త్రాగునీరు లేక వర్షపు నీరే త్రాగునీరుగా ఉపయోగించుకుంటూ తమ జీవితాన్ని సాగిస్తున్నామని తెలియజేశారు. అయితే ఈ ప్రాంతంలో రాత్రైతే చీకటితో వీధి దీపాలు లేక విష సర్పాల సంచారం మధ్య తమ జీవితం గడుపుతున్నట్లు తెలియజేశారు. వర్షం పడితే రోడ్లు చిత్తడిగా మారడంతో నడిచేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సిఆర్ న్యూస్తో తెలిపారు. నెల నుంచి నీళ్ళు లేకుండా అవస్థపడుతున్నాం. రోడ్లు లేవు, పట్టించుకునే వాళ్ళు ఒకరు లేరు. మళ్ళీ ఘోరంగా పడుతున్నాం. నీళ్ళు కూడా ఇచ్చే దిక్కు లేరు. కరెంట్లు లేవు, వీధుల్లో రోడ్లు లేవు, నీళ్ళదైతే మరీ ఘోరం. ఇల్లు లేవు, ఏం లేవు. ఎంత ఇదిగా పడుతున్నాం అంటే ఆ ఘోరం అనుకునే వాళ్ళే లేరు. వీధుల్లో డబ్బులు పెట్టుకొని ఎన్ని నీళ్ళని కొనాలా, ఎంతని మేము ఎన్ని నీళ్లు కొనుక్కొని తాగాల. నీళ్ళు లేకుండా ఇబ్బంది పడుతున్నాం. 2 నెలల నుంచి నీళ్ళు అన్న మాటే లేదు ఇక్కడ. రోడ్లకైతే ఎంత దూరం అయినా వస్తారు, మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. తిరుపతి జిల్లా గూడూరు గాంధీనగర్ ఏరియాలో 2 నెలల నుంచి నీళ్లు ప్రాబ్లం, నీళ్లు రావటం లేదు సార్. మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాం. నీళ్లు లేవు, కరెంటు లేదు, రోడ్లు సరిగా లేవు. 2 నెలల నుంచి నీళ్ళు అన్నమాటే రావటం లేదు. అద్దె కూడా ఇచ్చాము, ఎవరు పట్టించుకోవటం లేదు మమ్మల్ని. ఆఖరికి వర్షం నీళ్ళు పట్టుకొని తాగుతున్నాం. అది కూడా 2 రోజుల నుంచి అన్నం కూడా లేదు, నీళ్లు లేక, స్నానం లేక, నీళ్లు లేక భలే ఇబ్బందులు పడుతున్నాం సార్. ఎట్టయినా మాకు సహాయం దయచేయాలి మేము అధికారులు. మేము పేదవాళ్ళం, మేమేం చేసేది. ఇక్కడ అడవి
పొద్దుపోతే చీకటి నీళ్ళు అన్న మాటే రావటం లేదు. ఎక్కడైనా నీళ్ళకి పోదామంటే 2 మైళ్ళు పోవాల్సి వస్తుంది. అక్కడ కూడా నీళ్లు ఒక్కొక్క దగ్గర ఉంటున్నాయి, ఒక్కొక్క దగ్గర ఉండటం లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాం. దయతలిసి మాకు అందరూ కూడా రోడ్లు సరిగా లేవు. వర్షం తెచ్చుకుందామంటే నీళ్ళు అంటే రోడ్లు సరిగా లేవు. ఎక్కడ పెట్టినా బుడద, కాలు పెడితే జారి పడిపోతున్నాం. నీళ్ళకి బిందులు ఎత్తుకుపోదామంటే 2 కిలోమీటర్ పోవాల్సి వస్తుంది. నీళ్ళు అన్న మాటే రావటం లేదు. 2 నెలల నుంచి ఇబ్బంది పడిపోతున్నారు జనమంతా. చిన్న పిల్లలు కూడా దాహానికి చెప్తే కూడా ఆయన చర్యలు తీసుకోవడం, అధికారులకి చెప్పినాము, అర్జీ కూడా ఇచ్చాము సచివాలయంలో. వాళ్ళు ఇదిగో చేస్తాం అదిగో చేస్తాం అంటున్నారే కానీ తిరిగి మళ్ళీ ఒక్కరు చూడటంలో ఎవరు మాకు సహాయం చేయటమే లేదు. మీరు దయతలిచి అధికారులు ఎవరైనా సహాయం దయచేయాలని ప్రార్థించారు. గూడూరు తాలూకా మేము ఎమ్మెల్యే గారికి చాలా తూరు అర్జీలు పెట్టాము. గాంధీనగర్ మంది నీళ్ళకి ఇబ్బంది పడిపోయి ఇంటింటికి పోయినా కానీ ఒక బింది నీళ్లు కూడా దొరకడంలే. ఎక్కడికన్నా పోయి నీళ్లు తెచ్చుకోవాలంటే దారంతా గుంటలు, ఎలవలు, జారి పడిపోయినా దిక్కులే. ఏదో ఒక మనిషికి బాగలేకపోతే ఆ మనిషిని తీసుకోమని ఆటో కూడా రావడంలే. ఇక ఇంకేమైనా పెద్దబడిన బిల్లద్దా అంటే అది రాదు. ఇక ఎవరు వస్తారు నాయన మాకు? ఎన్ని తూర్లు మేము ఆ గుంటల్లో పడి లేసాము. ఎన్ని చిన్న బిడ్డలను పెట్టుకొని ఆపద పడుతున్నారు అందరూ. వాళ్ళకి అసలు ఆ ఓట్లు అప్పుడు వచ్చేది, అవపడేది, అమ్మ మా కోట్లు వేయండి, మీకు రోడ్లు వేసేస్తాము, మీకు కాలనీలు ఇచ్చేస్తాం, మీకు చోట్లు ఇచ్చేస్తాం అని గొప్ప గొప్ప మాటలు చెప్తారు. మేము ఇంటికి పోతే మటుకు అసలు ఎక్కడుండారు మీరు ఎవరు అని అంటున్నారు. అట్టేటప్పుడు మేము ఎవరు చేయాలి? 10 మంది వచ్చి ఎవరికి అడగాల? ఇంతంత గుంట్లో పడిపోయి లేస్తూ ఉన్నారు. మంచి నీళ్ళకి ఆ విధంగా ఎన్నిసార్లు డబ్బు పెట్టి కొంటారు? ఏమైనా ఉన్నోళ్ళ కూలి చేసుకోవాలా, తెచ్చుకోవాలా, తినాలా? బిడ్డలకు కనీసం వారం నుంచి స్నానాలకి లేవు. వాళ్ళకి వారం నుంచి స్నానాలు లేక అల్లాడుతూ ఉన్నారు. ఈరోజు నీళ్ళు కానీ చెప్పి ఏదో డబ్బు పెడితే తలా 2 బిందెలు రావడం లేదు. ఇక ఈదికే సాలకపోయా ఇక మన వీధి వాళ్ళంతా వచ్చి ఏం పడతాం ఈడ నీళ్లు? మనిషికి 4 బిందెలు గట్ట రావడం లే. ఇక ఎందుకు ఈడ ఒక ఈది ఊరు ఒక కాలనీ అని పేరు పెట్టారే కానీ ఈ కాలనీలు ఏ పనులు జరగడం లే. ఈ గాంధీనగర్లో డబ్బు ఉండే వాళ్ళకి ఉన్నోళ్ళకి రాజకీయాలు నడిపే వాళ్ళకే పనులు ఉన్నాయి. మన ఓటోళ్ళం పోయి అడిగితే మనకి ఏ పని జరగడం. ఇప్పుడు అలివి కానీ గుంటలు అయ్యేటప్పటికి ఆ బండి ఆయన గడ రానంటున్నాడు. ఇప్పుడు పెద్దలు ఎట్ట బతకాలా? నీళ్లు లేకుంటే ఎలా బతకాలా? దిగబడిపోతా ఉంటే ఆటోలో 2 బిందెలు పెట్టుకొని రాలే, 2 మనుషులు కూర్చొని పెట్టుకొని కూడా రాలేకుంది ఆటో. ఇక అంతలో బండి వస్తుందా? ఆటోలు కూడా పోవడంలే. ఎట్ట బతకాలా? ఆటోలు తోలుకొని పడలేదు, దిగుపడుతున్నాయి. ఏం పోతాయి ఆటోలు? ఆటోలు ఏం పోతాయి? కూడా బతకలేకున్నాం ఇక్కడ. ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలను పాడి రైతులు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని పశుసంవర్ధక శాఖ ఉప సంచాలకులు జె నాగమణి తెలిపారు. మంగళవారం మనుబోలులోని ప్రాంతీయ పశు వైద్యశాలను సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామాలలో పాడి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎలా తెలియపరచాలో సిబ్బందికి తగిన సలహాలు, సూచనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ ఈవో డాక్టర్ సోమయ్య, ఏడీ డాక్టర్ గురువారెడ్డి, వైద్యులు సుష్మా, శ్రీలక్ష్మి, ఝాన్సీ, షరీఫ్, వెంకటేశ్వర్లు, మండలంలోని గోపాలమిత్ర సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. మొత్తానికి పశువుల యొక్క కృత్రిమ గర్భధారణ కార్యక్రమాన్ని నిర్వహించడానికి పనిచేస్తున్నాము. కృత్రిమ గర్భధారణ కార్యక్రమం గత 52 సంవత్సరాలుగా మనం చేస్తున్నాము. అయితే దానిలో ఇప్పటివరకు 70 నుంచి 80% మేలుజాతి పశువులుగా మారటానికి, గ్రేడెడ్ పశువులుగా మారటానికి మేము ప్రయత్నం చేశాము. అందులో సగము పెయ్యి దూడలు, సగము కుర్రదూడలు పుడుతూ ఉంటాయి. ఎవరికైనా మనుషులకు కానీ పశువులకు కానీ కృత్రిమ గర్భధారణ చేసినా లేదు దున్నపోతులు దాటినా సరిసగంగా మనకి మేలు ఫిమేలు వచ్చేదానికి అవకాశం ఉంది. అలా రావటంలో ఇప్పుడు యాంత్రీకరణ ఏర్పాటు చేసుకుని మన వ్యవసాయంలో ఈ మేలు పశువుల్ని అంటే మగ దూడలను కానీ కోడి దూడలను కానీ ఉపయోగించేది మనం తగ్గిపోయింది. కాబట్టి వాటిని బదులుగా శాస్త్రవేత్తలు రైతులకి పెయ్యి దూడలు మాత్రమే పుట్టే పథకాన్ని సెక్సార్టెడ్ సెమెన్ అని చెప్తారు. ఈ పెయ్యి దూడల ఉత్పత్తి పథకము రాష్ట్రీయ గోకుల మిషన్ ఆ యొక్క స్కీమ్ ద్వారా పెయ్యి దూడల ఉత్పత్తి పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ పెయ్యి దూడల ఉత్పత్తి పథకంలో ఒక రైతుకి తన పశువులకి అన్నిటికీ కూడా మేము చేస్తాము. ఉన్న పశువుల్లో ఒక్కొక్క పశువుకి
ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్కి ఆన్గోయింగ్ ప్రోగ్రామ్స్ కింద కొన్ని విషయాల్లో సూచనలు సలహాలు ఇవ్వడానికి వచ్చాము ఇక్కడికి. అందులో ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్లో ఫీల్డ్ ఫంక్షనరీస్ ఏహెచ్ఎల్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాము ఆర్బికే లెవెల్లో. ఎందుకంటే వాళ్లకు ఆర్బికేలో ఉన్నటువంటి ఏహెచ్ఎల్కి ఎవరికైతే కొంచెము వెనుకబడి ఉండారో వాళ్ళ పనితీరులో అట్లాంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, ఎవరైనా వెనుకబడి ఇంకా ఏ టెక్నీషియన్స్గా ఫుల్ఫిల్డ్గా వాళ్ళు నేర్చుకోలేకపోతే అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారని చెప్పేసి వాళ్ళని ఐడెంటిఫై చేయడం ఒకటి. అదేవిధంగా ఏహెచ్ఎల్లో ఎవరైతే కనుక కొంతమంది ఇంకా సరైనటువంటి దిశగా వాళ్ళ రిజిస్టర్స్ని అప్డేట్ చేసుకోవడంలో ఏదైనా బిహైండ్ ఉంటే వాళ్ళే మారిస్తున్నామండి. సమీకృత దాణా అంటారు. ఎక్కడైతే కనుక పశుగ్రాస కొరత ఉంటుందో లేకపోతే కాన్సన్ట్రేట్ ఫీడ్, దీంట్లో అన్ని ఈ సమీకృత దాణాలో ప్రతిదీ ఉంటుంది. జాగరి, పాడర్, ఆ తర్వాత కొంచెము మొక్కజొన్న, అన్నీ సమీకృత దాణా అంటారు. అన్నీ కూడా తగు పాలల్లో ఉండేసి పశువులకు కావాల్సినటువంటి పోషకాహారాలు అందించడానికి దీనికి సబ్సిడీ మీద మేము రైతులకు అందిస్తున్నాము. ప్రస్తుతం ఆన్గోయింగ్ ప్రోగ్రామ్ టీఎంఆర్ ఉంది. అదేవిధంగా వ్యాక్సినేషన్ కూడా పశువులకి ఇప్పుడు చేస్తున్నాము. ఈ ఎల్ఎస్డి గురించి మీరు నెల్లూరు జిల్లాలో చూసే ఉంటారు. గూడూరు పట్టణంలోని శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం పదశరణ కృష్ణాష్టం సందర్భంగా విద్యార్థులు కృష్ణుడి వేషధారణలతో అలంకరించారు. బుడిబుడి అడుగులు వేసుకుంటూ విద్యార్థులు వేషధారణలు చూడముచ్చటగా ఉండడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ముందస్తు కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ ని శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఎంతో అట్టహాసంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా పిల్లల యొక్క పేరెంట్స్ కి ఎంత అద్భుతమైనటువంటి ఆనందమో, తన పిల్లల్ని శ్రీకృష్ణుడి గాను గోపిక గాను అలంకరించి ఈ ప్రాంతంలో వాళ్ళు గుడిగుడి అడుగులతో తిరుగుతూ ఉంటే చాలా అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందుతున్న పేరెంట్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, కృష్ణతత్వం అనేది ప్రపంచానికి ఒక దిక్సూచిలాగా ఉన్న ఈ రోజుల్లో భారతీయ విలువలకు అనేక మంది అట్రాక్ట్ అవుతున్న ఈ సందర్భంలో మనం ఈ కృష్ణాష్టమిని మనస్ఫూర్తిగా జరుపుకోవాలి. మన భారతీయత అనే గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి చిన్న వయసు నుంచే పిల్లలకి ఈ కృష్ణుడి మీద అవగాహన కల్పించే విధంగా ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానాన్ని చేయడానికి ఉపయోగపడతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి ఈ భారతీయ సంబంధించినటువంటి ఫెస్టివల్స్ ని శ్రీ చైతన్య అద్భుతంగా జరుపుతుండడంలో గూడూరు పట్టణ ప్రజలందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలోని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయ ఆవరణలో కల శ్రీ విశ్వనాథ స్వామి వారికి సోమవారం రాత్రి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన గంధళ్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
ఓం శివోహం రుద్రరూపం భజే శివోహం ఓం శివోహం అఖిల పరిపాలన పూరణ జగత్కారణ నిశ్చల దుష్ట నిగ్రహ సప్తలోక సంరక్షణ శూలపాణి భుజంగ భూషణ త్రిపుర నాశన వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోట పట్టణంలో 80 లక్షలతో నిర్మించిన సచివాలయాన్ని ఎమ్మెల్యే వరప్రసాద్, ఎమ్మెల్సీ బలి కళ్యాణ్ చక్రవర్తి ఆధ్వర్యంలో ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.